ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి 259వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్య అతిథిగా అల్లు కమలాకర్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లు కమలాకర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చేస్తున్న ప్రభుత్వ భారత ప్రతినిధులని అభినందించారు. పేద బడుగు బలహీన అట్టడుగు వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప ప్రభావశీలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి అంబేద్కర్ ఆలోచన విధానమే సరైన మార్గం. ప్రతి వారం ఇలా బహుజనులను సమీకరించి మహనీయుల చరిత్ర తెలియజేయడం బహుజన రాజ్యాధికారానికి పునాది అని తెలియజేశారు. హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి పిలవగానే విచ్చేసి ఈరోజు పండుగ ఉన్న సందర్భంలో కూడా పిలవగానే లేదు నేను ఈ కార్యక్రమానికి మొదట వస్తా అని చెప్పి ఈ అన్న స్ఫూర్తిదాయక మాటలు మరొకసారి అందరి ముందు గుర్తు చేయాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మన యొక్క కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దాని మనం అందరం అంటే అంబేద్కర్ లాంటి వ్యక్తికే అంత అవమానం జరిగింది, మనలాంటి సామాన్యులకు ఎటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకున్న ఉద్దేశం మీద అది కూడా టాపిక్ పెట్టి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ రోజు మాట్లాడుతున్న సందర్భంలో మేకల దాసన్న గారు రెండు విషయాలు చాలా గొప్ప విషయాలు చెప్పడం జరిగింది. అందులో మొట్టమొదటి విషయం మన గరికపాటి గారు చేసిన వాక్యాలు ఏవైతే ఉన్నాయో నేను నార్మల్ గా మేధావులతో మాట్లాడుతున్న సందర్భంలో వచ్చిన సంఘటన, ఒక ఊరిలో అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా అక్కడ ఉన్న స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ చదువుతుంటే అక్కడికి వెళ్లి ఆ ఊరిలో 300 మంది పిల్లలు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళందరికీ సర్వే చేస్తారు. వీళ్ళ బాడీ డెవలప్మెంట్ ఎట్లుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ ఎట్లుంది అని చెప్పి వాళ్ళని సర్వే చేస్తే ఆ యొక్క సర్వేలో ఏమని తెలియదంటే ఉన్న ఊరి పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళు ఎన్ని రోజులు బతికినా వాళ్ళ తరతరాలు ఎన్ని రోజులు బతికినా వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరగదు, వాళ్ళలో బాడీ డెవలప్మెంట్ అనేది జరగదు అని ఆ సర్వేలో వెల్లడైంది. ఎందుకు అంటే వాళ్ళలో ఉన్న పౌష్టికాహార లోపం, అంటే వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ దొరకకపోవడం వల్ల వాళ్ళు ఎప్పటికీ కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ కాదు. రేపు పొద్దున వాళ్ళకి పుట్టిపోయే పిల్లలు కూడా ఆ రకంగానే పుడతారు. అంటే అంత దౌర్భాగ్య పరిస్థితి ఆ యొక్క గ్రామంలో ఉన్నది. ఆ యొక్క గ్రామమే కాదు, భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క కమ్యూనిటీలో కూడా ఉన్నది. ఎస్పెషల్లీ దళితులలో ఇది ఖచ్చితంగా ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పిల్లలు ఎవరైతున్నారో ఆ పిల్లలు ముగ్గురు పౌష్టికాహార లోపం వల్ల చనిపోవడం జరిగింది. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళకి తిండి బిడ్డలైన దౌర్భాగ్య పరిస్థితులు ఉండడం వల్ల చనిపోవడం జరిగింది. అది అలాగే కంటిన్యూ అవుతుంది. సో ఈ అగ్రవర్ణ కుల ఏదైతే ఉన్నారో మన దళితులు బడుగు బలైన వర్గాల నుంచి మంచి పౌష్టికాహారం ప్రోటీన్ ఫుడ్ తింటే కూడా తట్టుకోలేని దరిద్రులుగా ఈరోజు ఉన్నారు. ఆ గరికపాటి గారు చాలా మేధావులు అంటే నిజాన్ని కూడా నిక్కసుగా చెప్పి అని అనుకున్నాం. కానీ ఈరోజు బడుగు బలైన వర్గాలు గుడ్లు తిని చికెన్ తిని ప్రోటీన్ తోని బాడీ డెవలప్మెంట్ జరిగితే కూడా తట్టుకునే పరిస్థితుల్లో గరికపాటిగా ఉన్నారని అసలు అనుకోలేదు. కానీ ఈ వాక్యాలతో తేడా తెల్లబోయిందని కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు కేంద్ర సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చినదో ఆ తీర్పు చాలా నీచమైన తీర్పు అని కూడా నేను ప్రకటిస్తున్నాను. ఎందుకోసము అంటే సుప్రీంకోర్టు ఆ తీర్పుని వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి క్రిస్టియన్, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిస్టియన్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఎవరు? రెడ్డే. ఆయన రెడ్డినే పెళ్లి చేసుకోడు. అంటే భారతదేశంలో ఒక దళితుడుగా పుట్టి లేదా వేరే వర్ణాలుగా పుట్టి వేరే వర్ణాలకు మారితే కూడా వాళ్ళు ఆ యొక్క క్యాస్ట్ హైరార్కీ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దళితులలో ఉండే వేరే కులానికి పోయారనుకో ఆ కులంలో కూడా వాళ్ళ వేరే వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు. అంటే భారతదేశంలో ఏ మతానికి మారినా కులం అనేది ఆ రకంగానే ఉంటుంది. క్రిస్టియన్స్ కి మారినా కులం అనేది ఆ రకంగానే ఉంటుంది. ముస్లింలకు మారినా కులం అనేది ఆ రకంగానే ఉంటుంది. బుద్ధిస్టులకు మారినా కులం అనేది ఆ రకంగా ఉంటుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఒక గొప్ప మాటను మళ్ళొకసారి గుర్తు చేయదలుచుకున్నా. భారతదేశంలో ఏ వైపు నువ్వు తిరిగినా, తూర్పున తిరిగినా, దక్షిణం తిరిగినా, ఎటువైపు తిరిగినా నీ ముందుండేది మొదటగా కులమే అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. అది మనం అందరం కూడా చూస్తున్నాం. సో సుప్రీంకోర్టు ఆ యొక్క తీర్పుని తిరిగి వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనను నిత్యం మనం అందరం కూడా ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం తగ్గ కూడా ఇది కూడా ధన్యవాదాలు వేస్తున్నాను. గట్టిసారి ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తుంటే దానికి ఏ ఒక్కరు కారణం కాదు. దానికి పద్మశ్రీ నరహరి కుమార్ గారు, మేకల దాస్ గారు, అన్న కట్టు నరసింహరావు అన్న గారు, బండారు రామదాస్ అన్న గారు, కడపల్ల కృష్ణపతి గారు, కడపల్ల నరసింహరావు అన్న గారు, మీసా రాజేష్ గారు, మరి రిటర్న్ శ్రీన్న గారు, సత్యమన్న గారు, మరి కడప రమణ గారు, లలిత్ గారు, బలార్ గణేష్ గౌడ్ గారు, పత్రికా విలేకరు, మరి మీడియా మిత్రులు వీళ్ళందరూ సహకారం గట్టిగా ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తుంది తెలియజేస్తూ నాకు ఈ అవకాశం
జాతీయ పూలమాల కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమంలో మేము ఇన్ని రోజులు మేము అజ్ఞాతంలో ఉన్నామని అనుకుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ యొక్క శ్రేయోభిలాషులు ఇక్కడ ఉన్నటువంటి అరుణ్ కుమార్ గారు అయితే, సత్య గారు అయితే, అంబేద్కర్ సంఘ ప్రెసిడెంట్ అయినటువంటి మేకల దాస్ గారు, శ్రీను గారు, నరసింహరావు తదితర కడపళ్ళు వీళ్ళందరూ కలిసి నన్ను కొంచెం ఇన్స్పిరేషన్ గా చేసిండ్రు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ యొక్క ఆశయాలు సాధనలు మాకు కొంతమంది మేము ఎక్కడున్నాము, మేము ఏ స్టేజ్ లో ఉన్నాము అనేది గుర్తు చేసి ఈ యొక్క నిత్యము జ్యోతిలాగా వారం వారం ఆయన జ్ఞాపకాలను ఆయన యొక్క ఆశయాలను గుర్తు చేస్తూ ప్రతి వారికి ఇన్స్పిరేషన్ గా ఉండాలని అనుకుంటాం. మేమెవ్వరం కూడా తక్కువ కాదు, అంతా మేము అనుకున్నట్టుగా ఎక్కడ తక్కువ లేము. మేము కూడా ఆర్థికంగా ఎదుగుదల పొంది ఉన్నాము. మేము కూడా అంబేద్కర్ వారసులమే. ఆయన చేసినటువంటి రాజ్యాంగం ప్రకారమే అన్ని కులాలు నడుస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా అంబేద్కర్ గారికి 40 సంవత్సరాల తర్వాత భారతరత్న కాంశీరాం ద్వారా వచ్చిందని తెలిసింది. ఆయనకి ఎప్పుడో రావాలి, బ్రతికినప్పుడే రావాలి. కానీ ఆయన చనిపోయిన తర్వాత మొన్న 1990లో రావడం విడ్డూరంగా ఉంది. అలాగే కాదు, మీరు ఆర్థికంగా నిత్యము ప్రతి ఒక్కరి జోబులో ఉండాలంటే గాంధీ బొమ్మ లాగానే అంబేద్కర్ బొమ్మ కూడా ఒక నోటు మీద ముద్రించాలని ఈ అంబేద్కర్ సాక్షిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఈ అంబేద్కర్ బొమ్మను ఒక నోటు మీద ప్రింట్ చేస్తే ప్రతి ఒక్కరి జోబులు, ఉన్నత కులాలకు, అగ్ర కులాలకు, లోపటి కులాలకు అందరి జోబులలో ఆయన తలుచుకునే ఇది ఉంటుందని నా అభిప్రాయం. ఇది ఇప్పటి నుంచి అవలంబించాలని మేము ఈ కమిటీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ రోజు నాకు ముఖ్య అతిథిగా పిలిచినందుకు అరుణ్ కుమార్ గారికి, ఈ అంబేద్కర్ సంఘం వారికి, ప్రబుద్ధ్ ఇంటర్నేషనల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి నేను ఈ అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేర్చడానికి ఒక దృష్టితోనే, ఒక లక్ష్యంతో ముందుకెళ్తానని నేను మీ అందరి ముందు వాగ్దానం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.